దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము  అందరూ దయచేసి మన బైబిల్ తెలుసుకుందాం ప్రియులారా. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచ్చిందండి. మనం చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచ్చింది. నేను చదువుకుంటాను, ఒకసారి మీ బైబిల్ చూసుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 అందరు చూసుకోండి ప్రియులారా. మన బైబిల్. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కొడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకుని వారు మరి ధన్యులని చెప్పారు. మళ్ళా దయచేసి 27 గమనించండి. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు అవును గాని దేవుని వాక్యములు విని దానిని గైకుని వారు మరి ధన్యులని చెప్పారు. ప్రియులారా, దయచేసి కొద్దిసేపు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యువర్ అటెన్షన్ ప్లీజ్. అందరు గమనించండి ప్రియులారా. విత్తువాడు విత్తుటకు బయలుదేరేను అనే ఉపమానము యేసుక్రీస్తు చెప్పి ముగించాడు. ఆయన చెప్పి ముగించిన వెంటనే ఆ యొక్క జనసమూహం నుండి ఒక స్త్రీ వచ్చి అరిచిందంట, అయ్యా నిన్ను కన్నా ఆ గర్భము, ఆ స్త్రీ, నీకు పాలిచ్చిన ఆ స్త్రీ ఎంత ధన్యురాలయ్యా అని యేసు ప్రభువును పొగిడిందంట ప్రియుడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అది కాదమ్మా, దేవుని వాక్యం విని దాని చొప్పున జరిగించేవారు ఇంకా ధన్యులు. నార్మల్ గా మనము నిన్నట్టు పోయిన వారం వరకు ఏం నేర్చుకున్నాం? పీటర్ 10 సార్లు యేసుక్రీస్తు ధన్యుడు ధన్యుడు అని నేర్పించాడు, అంతే కదా? ఎవరు చెప్పండి 10 సార్లు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సో కుమారి, ఫస్ట్ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలా, ఈ లోకంలో మనం ధన్యంగా ఉండాలంటే తగ్గించుకోవాలి కదా. ఆకాష్ తగ్గించుకుంటేనే మనకు పరలోక రాజ్యం. అలాంటి వాళ్ళంతా ఎవరంటారు? ఆయనమ్మా ధన్యులు. మరి రెండో ధన్యులు ఎవరుంటారు? మేఘన దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడడం అంటే మనం చేసిన తప్పుల కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు దుఃఖపడి ఏడ్చి దాన్ని ఒప్పుకునేవారు ధన్యులు. ఇప్పుడు నవ్వే మీరు ధన్యులు, తర్వాత మీరు ఇప్పుడు ఏడ్చి మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. సో రెండోది అనుష, ఎవరు ధన్యులు అంటే మన తప్పులకు, మన పాపలకు మనము సమర్థించుకోకుండా, ఓకే, మనం వాటిని ఏం చేయాలంట? ఒప్పుకొని దుఃఖపడితే మనం ధన్యులు కదా రోయ్. సాత్వికులు ధన్యులు. సార్ యేసు ప్రభు చెప్పిన ధన్యతలు ఇది మూడవది. సాత్వికులు ధన్యులు అంటే అర్థం ఏంటి? ఎవరు జోలికి వెళ్ళరు, ఎవరి మీద కామెంట్స్ చెయ్యరు. ఇంగ్లీష్ లో ఉంది కదా, మైండింగ్ దిర్ ఓన్ బిజినెస్. వాళ్ళే చూసుకుంటారు, ఎవరి మీద కామెంట్స్ చేయరు. సాత్వికంగా ఉంటారు. మోషే భూమి మీద అందరికంటే సాత్వికుడు. అందుకే మోషకి దేవుడు 6 లక్షల మందిని అప్పగించాడు కదా ప్రియులు. 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలందరి మీద మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. ఎందుకు? ఆకాష్, మోషే చాలా కామంట, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరిని కామెంట్ చేయడు. ఆయన గురించి ఏదైనా మాట్లాడినా ఆయన సైలెంట్ ఉండేవాడు. ఈయన ధన్యులు.
అంటే ఈ లోకంలో బ్రతకాలంటే ఇదే అనమాట మార్గం, వేరే మార్గం లేదట. సునీత గారు తగ్గించుకొని ఉండాలంట, మన పాపాలకు మనమే ఏడవాలంట, అయినంత వరకు సాత్వికంగా ఉండాలంట కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కదా ప్రతాప్. అంటే మంచి పనులు చేయాలా, ఓకే, మంచి కార్యాలు చేయాలా, నలుగురికి సహాయపడాలా, నలుగురి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మనము యూజ్ గా ఉండాలా అని మంచి కార్యాలు చేయవారు ధన్యులు. మీకు ఎంతమందికి తెలుసో లేదు, నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉండేవాడు దానియేలు గ్రంథంలో. ఆ రాజుతో దేవుడు ఏమంటాడంటే, రాజు నువ్వు చేసిన చెడ్డ కార్యములను దేవుడు క్షమించాలంటే కనీసం అవి మానుకొని ఇప్పుడు మంచి కార్యాలు చేయి. అర్థం గురించి దేవుడు మనల్ని ఆశీర్వాదించాలా, మనం ఈ లోకంలో ధన్యులంగా ఉండాలంటే ఇన్ని రోజులు మనం చేసిన చెడు పనులు ఏం చేయాలా, మానుకోవాలి. మరి ఏం చేయాలా హర్ష? మంచి పనులు చేయాలా. ఆ నెబుకద్నెజరు, మీరు నమ్ముతారు లేదో, ఆ చెప్పిన మాటనే వినకుండా ఇంకా గర్వించినందుకు దేవుడు ఆయన 7 సంవత్సరాలు అడవిలోకి తరిమాడట. అడవిలోకి తరిమితే సన్ని ఆయనకు పశువుల మాదిరి, పక్షుల మాదిరి బాడీ మీద చర్మం వచ్చిందంట. ప్రియుల ఈగల్, ఈ గద్దకు ఏ రకంగా ఆ యొక్క ఇది ఉంటుందో ఆ యొక్క పెదరు, సో అలాంటి గోరు వచ్చిందంట ఆ గద్దకు. లేకుంటే ఈగల్కి ఏ రకంగా గోర్లు ఉంటాయో పీటర్, ఆ రకంగా గోర్లు ఉన్నాయంట. ఆ వ్యక్తి గడ్డి తిన్నాడంట. ఎందుకంటే నెబుకద్నెజర్ చాలా గర్వించాడు. ఇదిగో ఈ బాబిలోన్ లో హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఒకటి ఉండేది. ఎట్లుండేదంట పీటర్ అది హ్యాంగింగ్ గార్డెన్? పెద్ద బిల్డింగ్స్, ఆ బిల్డింగ్ల మీద ప్రతి ఒక్క వరుసలో చెట్లు పెట్టాడంట. బయట నుంచి ఎవరిలో చూస్తే ఏదో గార్డెన్ హ్యాంగింగ్ అయినట్టుంటదంట. ఎప్పుడు I Nebuchadnezzar, I have built this great Babylon, this hanging garden. ఈ హ్యాంగింగ్ గార్డెన్ లేకుంటే వేలాడే ఈ తోటను, లేకుంటే ఈ యొక్క గార్డెన్ నేనే కట్టినని చెప్పినప్పుడు గర్వించేవాడంట. ఒక పెద్ద విగ్రహాన్ని తీసి అందరు కాళ్ళు ఇచ్చేవాడంట. మీరందరూ తిరిగి నమస్కారం చేయాలా. ఇదేం కంపల్సరీ బాబు? ఎవరైతే తిరిగి నమస్కారం చేయరో వాళ్ళందరినీ ఎక్కడ వేస్తా? నిప్పులో పడేస్తా. ఇట్ట గర్వించేవాడు. సో దేవుడు అలా ఏం చేసినట్ట, బాబు నువ్వు ఒక పని చేయి, ఒక 7 సంవత్సరాలు ఎక్కడ పో, అడవిలోకి వెళ్ళిపో. ఎవరితో ఉండాలా? పశువులతో ఉండు. 7 సంవత్సరాలు. నేనైతే ఎప్పుడు వెళ్ళా ప్రియులారా, ఒక వ్యక్తి పశువుల మధ్య పశువుల మాదిరి గడ్డి తినడు. 7 సంవత్సరాలు గడ్డి తినడంటే ఆకాశం. మనుషుల మధ్య ఆయనకు రాలే. ఎందుకంటే మనుషుల మధ్య రాలేడు. ఎందుకంటే ఒంటి మీద మొత్తం పశువు మాదిరి, అంత పక్షి మాదిరి గోరు వచ్చింది. గోర్లంతా పశువుల మాదిరి వచ్చింది. ఎవరినో చూసింది అనుకోండి, ఇదేం పశువుల బాబు, ఇదేం పక్షిని చక్కగా చంపుతారు. 7 సంవత్సరాలు అడవిలో దాచున్నాడు. సో కాబట్టి ఇప్పుడు గర్వించే వారిని మాత్రం దేవుడు అస్సలు సహించడం, తగ్గించుకునే వారిని. సో అదొక ధన్యత. క్రైస్తవులలో ఉండే ఒక ధన్యత ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. సో మంచి పనులు చేయాలి. దాని తర్వాత కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరం పొందుతారు. చాలాసార్లు మనం చెప్పాం కదా ప్రియులారా, నేను వేరొకళ్ళ పట్ల కనికరం చూపించాననుకో దేవదానం, దేవుడు నా పట్ల కనికరం చూపిస్తాడు. మనుషులు నా పట్ల కనికరం చూపిస్తారు. నేను కనికరం చూపించకుండా నేను కఠినంగా ఉన్నాను అనుకోండి, దేవుడు కానీ నా పట్ల, నాకు ఇప్పుడు రేపు కష్టాలు వస్తే దేవుడు నా పట్ల కఠినంగా ఉంటాడంట, హెల్ప్ చేయడంట. సామెతలు 1వ అధ్యాయం 31 తీయొద్దండి. ఏమంటాడంటే, నేను పిలవగా మీరు రాకపోతిరి, కాబట్టి మీరు పిలిచినప్పుడు నేను రాను. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థించినప్పుడు నా చెవులు నేను మూసుకుంటాను. మీకు నష్టం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ప్రభు అంటున్నాడండి. నేను పిలిచినప్పుడు మీరు రాలేదు. నేను వాక్యాన్ని మీకు ఇస్తున్నప్పుడు మీరు రాలేదు.
సో కాబట్టి ప్రియుల మనం అయినంత వరకు కనికరంగా ఉందాం. ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా మంచిగా అనారోగ్యం ఉన్నారో, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారో అయినంత వరకు కనికరం చూపిస్తాం. అయ్యో పాపం, అయ్యో పాపం, ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం కనికరం చూపిస్తే దేవుడు మన పట్ల రేపు మనకేమన్నా అయింది అనుకోండి ప్రియుల, మనం ఎవరి పట్ల కనికరం చూపించకుంటే రేపు మనం మరీ ఘోరమైన ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఒక్కడు ముందుకు రాదు ప్రియుల. ఇంతమంది ఉండిగానే ఎవరు రాదు. ఎందుకంటే మనం ఎవరికి కనికరము, ఇది నేను చెప్పే మాట కాదు, ఇది ఒక రూల్ అంటే అంతే. దేవుడు కొన్ని సిస్టమ్ పెట్టించాడు అంతే. రాంగ్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ కాదు. అలా దేవుడు ఒక పాస్వర్డ్ పెట్టాడు. ఏంటది? నువ్వు కనికరం చూపి అప్పుడు నీ పట్ల నేను దేవుడు కనికరం చూపిస్తాడు. మనుషులకు ఆ హృదయాన్ని ఇస్తాడంట. అయ్యో మన పిల్లకి బాగాలేదంట, లేకుంటే రాయలకు బాగాలేదంట అని మనం దేవుడు మన హృదయంలో ఆ భారం వచ్చినప్పుడు మనం వాళ్ళ పట్ల కనికరము చూపిస్తాం. హృదయాలను మార్చేవాడు దేవుడే కదా. సో ఇది ధన్యత. యేసు ప్రభు చెప్పిన 10 ధన్యతలలో ఇది 5వ ధన్యత. మనం అయినంత వరకు కనికరం చూపించాలి. అయ్యో పాపం అనాలి. అయ్యో పాపం అని అనడమే కాకుండా అయ్యో వాళ్ళ దగ్గరికి మనం ఏదో ఒక రకంగా పడుతున్నామో సహాయపడాలి. సహాయపడాలా కదా. లేకుంటే మనం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది వ్యర్థమే కదా. డాక్టర్ ప్రియులరా, హృదయ శుద్ధి గల వారు దాని వారు ఎవరిని చూస్తారు అంటే అర్థం ఏంటంటే మనం అయినంత వరకు ఏ పాపం జోలికి వెళ్ళకుండా, ఎలాంటి అపవిత్రత చూడకుండా, ఎలాంటి చెడు వాటి జోలికి మనం వెళ్ళకుండా, అయినంత వరకు మనం మాట్లాడినా, మనం చూసినా, మనం విన్నా మంచిగా పరిశుద్ధమైనయే మనం చూడాలి. అదే కదా దాని అర్థము. అలాంటి వాడు మాత్రమే రేపు చనిపోతే ఎవరు చూస్తారంట? డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి వాడు దేవుని చూసి దేవునితో పాటు యుగ వరకు ఉంటారంట. కనికరం హృదయ శుద్ధిగా ఎప్పుడు మన హృదయం శుద్ధిగా ఉండాలంట. దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా, లేకపోతే అన్ని రకమైన పాపాలు చేసినా నా హృదయం శుద్ధి ఉంది కాబట్టి ఆ చేసిన వాళ్ళను నేను ఎట్లా చూస్తానంట? మంచిగానే చూస్తాను. ఎందుకు? నా హృదయం ఎలా ఉంది? శుద్ధిగా ఉంది. అంతే కదా. వాడు దొంగతనం చేసాడు, వాడు అది చేసిండు, వాడు ఇది చేసిండని మనం ఒకవేళ ద్వేషిస్తామా? సున్నితంగా చేస్తామా? చేయం. హృదయ శుద్ధి అయినంత వరకు మన పాపాలు ఒప్పుకోవాలి. చెడు ఆలోచించకూడదంట. అయినంత వరకు ఇప్పుడు దేవుడి గురించి ధ్యానించాలంట. ఏది ఉత్తమమో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఎప్పుడు ఏం ఆలోచించాలంట? రోహిత్ ఇక్కడ ఉంది చూడదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా? అంటే మనం క్రైస్తవులుగా మనం ఏం ఆలోచించాలంట అంటే 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుతున్నాం. అందరు గమనించండి, నేను చదువుతాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏమిచ్చడి. అది చూసారా చూసారా రవీందర్ గారు? ఇక్కడ ప్రభు మనం చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడెల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరేం పెట్టాలా? వాటి మీదనే ధ్యానం పెట్టాలంట రాయడం కదా బిడ్డ. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంట? రుచి శుద్ధిగా, పరిశుద్ధిగా ఉంటుంది. అప్పుడు మనం చనిపోయినా బ్రతికిన ఎవరిని చూడగలుగుతామంట? దేవుడిని చూడగలుగుతామంట. దాని తర్వాత మనం నేర్చుకునేది ఏంటంట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు
కదా ప్రియులరా? ఎవరు మనం ఇద్దరు గొడవ పడ్డారు, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు ఒకళ్ళని చూసుకుంటే ఒకళ్ళు నచ్చదు. మనకు ఒకవేళ బై ఛాన్స్ మనకు ఛాన్స్ దొరికితే మనం ఏం చేయాలంట? సమాధాన పరచాలి, వాళ్ళకి మంచిగా చెప్పాలంట. లేదే వాళ్ళు మీ గురించి చెప్పినట్టు మాట్లాడరే, మీరంటే మంచి గౌరవము అని వాళ్ళని అయినంత వరకు ఏం చేయాలంటమ్మా? సమాధానపరచు. వాళ్ళు ఎవరని పిలువబడతారు? దేవుని కుమారుడు. యేసు ప్రభు సమాధానపరచండి. ఒక ఆమెను రాళ్లతో కొట్టడానికి అందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు మీలో పాపము చేయని వారు మొదటి రాయి వేశారు. వాళ్ళు సమాధానపరచాలి కదా. సో సువార్తను ప్రకటించే వాళ్ళు మనుషులను దేవునితో సమాధానపరుస్తారంట. రెండోది, ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పామనుకోండి, అప్పుడు ఆ మనుషులను మనం దేవునితో కనెక్ట్ చేస్తున్నామంట. అంతే కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నా, ఏం చేస్తున్నా? మిమ్మల్ని అందరినీ ఎవరితో కనెక్ట్ చేస్తున్నా? దేవుడు. అట్లా మనం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించిన దేవునికి మనుషులతో మనం సమాధాన పరుస్తాం. సో బైబిల్లో యేసుప్రభు ఒక ధన్యత ఏమని చెప్పాడంటమ్మా కుమారి? ఓకే, సమాధాన పరచాలి, గొడవలు పెట్టకూడదు. ఒకవేళ అన్నా కానీ మనము ఆ విషయం తెలిసినా కానీ మన ఆ చెడు మాట వాళ్ళకు చెప్పకూడదు. రహస్యాలను మన హృదయంలో దాచిపెట్టి మర్చిపోవాలా. మరి ముఖ్యంగా ఎవరైనా చెడు చేశారనుకోండి, వాళ్ళ చెడు మనకు తెలిసిందనుకోండి, మనం స్ప్రెడ్ చేయకూడదండి. చాలా చాలా బ్యాడ్. మన గురించి కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారు? కనీసం వాళ్ళు చేసింది మనం చెప్తున్నాం, మనం చెయ్యని కానీ చెప్పేస్తారు అసలు. అర్థమైంది కదా? సో అందుకని అయినంత వరకు మనం ఏం చేయాలా? హృదయం. ఇది ఒక ధన్యత. ప్రజలు నా నిమిత్తము మిమ్మల్ని కొట్టినా తిట్టినా లేనిపోని అబద్ధ మాటలు పలికినా మీరెవరు? దాని పరలోక రాజ్యంలో మీ బహుమానము అధికంగా ఉంది. మన మీద ఏదైనా చెప్పారు, ఏదైనా తిట్టారు, ఏదైనా చెడు మాటలు చెప్పారు, అబద్ధం చెప్పారు, లేనిపోని చెప్పారు అంటప్పుడు మనం ఏం చేయాలంటే సునీత గారు సంతోషించాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మన బహుమానము అధికం. తర్వాత ఇంకొక వాక్యం రాయబడింది, అది ఏంటంట? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు కదా పిల్లలు. ఇది 10వ. ఈ 9 ధన్యులని 9 మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటే 10వది ఎక్కడుందంట? యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు థామస్ కి ప్రత్యక్షమై, ఓ థామస్, ఇదిగో చూడయ్యా నా యొక్క గాయాలలో నువ్వు వేలు పెట్టి చూడమన్నప్పుడు అప్పుడు ఆయన నా దేవా నా ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, తోమా నువ్వు నన్ను చూసి నమ్మినావు బాబు, కానీ నన్ను చూడకుండా నమ్మిన వారే ధన్యులు. ఇక్కడ ధన్యులు అనే మాట అన్నాడు కదా. సో 10 సార్లు కుమారి మొత్తం యేసు ప్రభు చెప్పిన మాట ధన్యులు ధన్యులు ధన్యులు. సో ఇవి మనం చెయ్యాలా, ఇవి మనం ప్రాక్టీస్ చేయాలా సునీత గారు. మనం దేవుళ్ళు ఎదగాల, ఒక స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ 10 విషయాలు ఓకే మనము అయినంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు యేసుక్రీస్తు ఏమన్నాడంట ప్రియులరా? అమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు పాలిచ్చిన తల్లి కంటే ఎవరు ధన్యులంట? వాక్యమును విని దాని చొప్పున జరిగించువారు మరీ ధన్యులు. ఇక్కడ ధన్యులని చెప్పలేదు, ఏమన్నారు? సో ఈ 10 సార్లు ధన్యులు అని చెప్పి ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసి వాళ్ళు ఇంకా మరీ ధన్యులు. ఆకాశం అర్థమైంది కదా? ఇంకా ధన్యులు. ఈ 10 కంటే ఇక్కడ వాక్యం ప్రకారం చేసేవాళ్ళు ఇంకా అర్థమైంది కదండి ప్రియురా. ఈ 10 మనం వాక్యం ప్రకారం చేసినాం అనుకోండి, 10 గంటలు కవర్ అయిపోతుంది దాంట్లో. అంతే కదా అర్థం? దాని అర్థం విత్తువాడు విత్తుటకు బయలుదేరాను, కొన్ని విత్తనాలు విత్తుతుంటే త్రోవ ప్రక్కన పడ్డాయో, ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళాయి. కొన్ని విత్తుతా ఉంటే అవి రాతి బండ మీద పడ్డాయంట. ఓకే, అండ్ అవి ఎదుగుతూ ఉంటే ఎండ వచ్చి ఆ రాయి మీద ఎండబడి మొత్తం ఆ ఎండకు బండ కాలిపోయి ఆ మొలిసిన మొలకలు కాలిపోయినాయి. మూడోది కొన్ని విత్తుతుంటే అవి ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ కంపలలో పడ్డాయంట.
అగ్నిగంలో పడినప్పుడు ఏమైందంట పరిమళ? అవి ఎరుగుతుంటే ఏం అణచివేసినంట? ముళ్ళు అణచివేసాయి. అప్పుడు దాని అర్థం ఏంటంట రాయదమ్మా, దేవుని వాక్యమును విని గ్రహింపని వాడు సాతానుగాడు వచ్చి ఆ వాక్యాన్ని తీసుకెళ్తాడు కదా సని. రెండవది, బండ మీద పడ్డ వాడు ఎవరు? వాడు మంచిగా వాక్యం వింటారు, ఆనందిస్తారు. కొద్దిగా కష్టాలు వచ్చిన వెంటనే వాక్యంను మర్చిపోతారు. మరి మూడో వాళ్ళు ఎవరు? మంచిగా వాక్యం విన్నారు, కానీ ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఐహిక విచారము, ధనాపేక్ష, ఎప్పుడు డబ్బు 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 డబ్బు. లాస్ట్కి ఏం చేస్తుందంటే ఆ దేవుని వాక్యాన్ని అణచివేస్తుంది. వీళ్ళకు ప్రార్థన, వాక్యము, బైబిల్ ఇవన్నీ అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు. మనకు డబ్బు ఒక్కటే సమాధానం ఇస్తుందా? తర్వాత ఆయన అంటాడు, మంచిగా మంచి నీళ్ళను పడ్డవి 100 30 60 ఫలించాయి. దాని తర్వాత అది చెప్పిన తర్వాత ఒక స్త్రీ అంటది, అయ్యా నిన్ను కన్నా తల్లి, ఆ గర్భము, నీకు పాలిచ్చిన ఆ స్తనములు ఎవరంటా వాళ్ళు ధన్యులయ్యా అంటే, అప్పుడు యేసుప్రభువు అంటాడు, కాదమ్మా, చూడండి 11వ వచనం మళ్ళా చదువుకుందామా, లూకా సువార్తలో ప్రియులారా తీయండి 11వ అధ్యాయము 11:27 చదువుకుందామా. లూకా సువార్త 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యను విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పారు. సో ఇప్పుడు చెప్పండి కదా, దీన్ని మనం 10 ధన్యతలతో మనం కలపలేము. ఇది కొద్దిగా సపరేట్ ధన్యత. ధన్యులు అని చెప్పలే, మరీ ధన్యులు అంటే ఆ 10 కంటే ఇది ఇంకా శ్రేష్టమైంది. దేవుని వాక్యం వింటుంటే ప్రతి మాట శ్రేష్టమైంది, అవునా కదా? ఈ 10 ధన్యతలు తక్కువనా? ఇది ఒకటే ఎక్కువనా? కాదు ప్రియులారా. ఇది ఫాలో చేసినాం అనుకోండి, 10వది ఇది 11వది, ఆ 10 గది దాంట్లో వచ్చేస్తే కదా. సో కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములు విని, మీకు ఎంతమందికి తెలుసో లేదో, మనము కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామండి? దేవుని వాక్యములు దివారాత్రములో ధ్యానించేవారు ధన్యులు. అంటే అక్కడ వాక్యము ధ్యానించేవారు ధన్యులు, ఇక్కడ వాక్యం ప్రకారము జీవించువారు ధన్యులు. అర్థమైంది కదా? వాక్యం వినాలా, రెండోది వాక్యము ప్రకారము నడవాలి, అంతే కదా? మనం అప్పుడప్పుడు బైబిల్ స్టడీకి వచ్చిన, సండే మార్నింగ్ సర్వీస్కి వచ్చిన ఆ వాక్యం వింటుంటా ఆ 1 గంట ఎంత బాగుంటుంది. అది కావాలి మనకు, ఎందుకంటే మనం ఫాలో కావాలంటే ఫస్ట్ వాక్యం తెలవాలి కదా. ఎవరిచ్చి ఒబే కావాలంటే వీ షుడ్ ఆల్సో ఫస్ట్ నో కదా ఆ వాక్యం ఏంటి. అందుకు మనం వినాలి. అందుకే బైబిల్ ఏముంది? దివారాత్రం దాన్ని ఏం చేయాలా? ధ్యానించాల. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటాడు, దాని ప్రకారం చేయువారు దాన్ని. ప్రియులారా, యోహాను 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన, ఈ 5 పుస్తకాలు రాసింది యోహాను. చాలాసార్లు చెప్పాను, ఆయన సువార్తను ప్రకటిస్తుంటే ఆయన తీసుకెళ్లి వేడి వేడి నూనెలో పడేశారంట, కానీ ఆయనకి ఏం కాలేదంట, ఏదో నీళ్ళలో మునిగి లేచినట్టు అనిపించిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వీలైతే చచ్చిపోయేటట్టు లేడని చెప్పి ఆయన తీసుకెళ్లి పద్మస్ అనే ఒక ద్వీపం, అంటే మొత్తం చుట్టంతా సముద్రము, మధ్యలో ఇంతే కొద్దిగా ల్యాండ్ ఉందంట, అక్కడ పడేశారంట. ఆయన ఎక్కడ పోయేటట్టు లేదు. అప్పట్లో చిన్న పడవ నుంచి వచ్చి వీళ్ళు కొద్దిగా వాళ్ళకి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేవారంట రోమన్స్. ఈ రోమా దేశస్తులు వీళ్ళని అక్కడే. ఆ యొక్క యోహాను ఆ యొక్క పద్మస్ అనే దీపంలో ఉండి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇస్తూనే మరి ఆ పెన్ ఎక్కడదో బుక్ ఎక్కడదో తెలియదు, కానీ ఆయన దర్శనం అంతా రాశాడు. ఈ ప్రకటన పుస్తకం అంతా ఎక్కడ రాశాడు, ఎక్కడి నుంచి రాశాడంట?
ఎక్కడో పద్మస్ దీపంలో రాశాడు. అంటే జైలు వేసినా కానీ ఆయన వేసాడు. పౌలు 14 పుస్తకాలు రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు? మాక్సిమం అన్ని పుస్తకాలు ఆయన జైల్లో పెట్టినప్పుడు రాశాడు. శ్రీలేఖ గారు ఫిలిపియన్స్ అనే జైల్లో పౌలు పెట్టినప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని రిక్వెస్ట్ ఒక బుక్ ఒక పెన్ను తీసుకొని ఒక్కొక్క సంఘానికి రాశాడంట. కొరింథీయులకు రాసిన పత్రిక ఇవన్నీ జైల్లో నుంచి రాశాడంట. అదే బయట ఉండింటే మనకు టైం దొరికేది కాదు, సేవకుని ఉరికేవాడు. సో ఇప్పుడు ఖాళీ ఉన్నాడు కదా, బుక్ అందరికి రాశాడు. అది వాళ్ళకేమో కానీ మనకు మాత్రం భలే లాభం కదా ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు ఎక్కడో ఏ జైల్లో ఉండడో మనకు తెలియదు కానీ ఫిలిప్పులకి ఒక పత్రిక రాశాడు. సో ఈ పత్రికలన్నీ జైల్లో నుంచి రాశాడు కుమారి. అంటే ఆయనను పద్మస్ దీపంలో వేసినప్పుడు ప్రకటన రాశాడు, ఫిలిప్ జైలు వేసినప్పుడు 14 పుస్తకాలు రాశాడు. సో జైల్లో వేసినప్పుడు దేవుడు వాళ్ళను గొప్పగా వాడుతున్నాడు. ఆ జైల్లో ఆ పద్మస్ దీపంలో ఉన్నప్పుడు ఆయన రాసిన ఒక మాట చదువుతుందమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 'అందరు గమనించండి ప్రియులరా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అందరు చూడండి, నేను చదువుతాను. ప్రకటన 1:3 ఏమని రాస్తున్నాడు? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారు ఎవరంటే ధన్యుడు. ఇది ఎవరు రాశారు? యోహాను రాశారు. మళ్ళా చదువుదామ ప్రియులారా, గమనించండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను ఏం చేయాలా? గైకులు వారంతా ఎవరంట? ధన్యులంట. గమనించండి, కీర్తన 1వ అధ్యాయంలో ఏముంది సునీత గారు? వాక్యమును ధ్యానించువారు ధన్యులు. యేసు ప్రభు చెప్పిన ఈ 11వ అధ్యాయం లూకా సువార్తలో ఏం చెప్పాడు ప్రియురా? వాటిని విని దాని ప్రకారం జరిగించువాడు ధన్యుడు. ఇక్కడ అంటాడు వాటిని విని వాటిని చదివి దాని ప్రకారం చేయువాడు. అంటే ఇక్కడ ఏం ఎక్స్ట్రా యాడ్ చేశారు చెప్పండి? చదువువాడు. ఎందుకంటే కీర్తన 1వ అధ్యాయంలో చదివేది లేదు, లూకా సువార్త 11లో చదివేది లేదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ధ్యానించడం ఉంది, లూకా సువార్త 11వ అధ్యాయంలో దాని చొప్పున జరిగించడం ఉంది. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఎక్స్ట్రా చదవడం. అంతే కదా? ఇప్పుడు చెప్పండి, దాన్ని ఫస్ట్ చదవాలా, రెండోది ధ్యానించాలా, దాని తర్వాత ఇతరులకు మనం చెప్పాలా, నాలుగోది దాని ప్రకారం మూడో దాని ప్రకారం జీవించాలా, దాని తర్వాత ఇతరులకు మనం వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నాను ప్రియులారా? నేను చదువుకున్నది, నేను ధ్యానించింది, నేను ప్రాక్టీస్ చేసింది నేను మీకు చెప్తున్నాను. అంతే కదా ప్రియులారా? అది దాని అర్థం. సో మనం ప్రాక్టీస్ చేయకుండా చెప్పామనుకోండి, దేవుడు గానే మనల్ని చూసి నవ్వుతుంటాడు కదా ప్రియులారా. మనం ప్రాక్టికల్ గా చేయకుండా మనం వేరేటోళ్ళకి చెప్పి మీరు ఇది చేయండి అంటే అది న్యాయమా? ఈ ప్రవచన వాక్యములు వినువాడు, చదువువాడు, దాని చొప్పున జరిగించువాడు ధన్యుడు. కారణం ఏంటి? కాలము సమీపించింది. అంటే అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే యోహానుకు ఒక డౌట్ ఏంటి? ఎనీ టైం యేసు ప్రభు రావచ్చు. పౌలు రాశాడు దొంగవలే ఆయన వస్తాడు. యేసు ప్రభు రాశాడు ఇదిగో నేను దొంగవలే వస్తాను. పేతురు రాశాడు ఇదిగో నేను దొంగవలే వస్తాను. ప్రకటనలో యోహాను గారు రాశాడు ఇదిగో యేసుక్రీస్తు దొంగవలే వస్తాడు. అప్పట్లోనే యేసు ప్రభు చనిపోయిన ఒక 100-150 సంవత్సరాల లోపలే వీళ్ళరా అంటే వాళ్ళు రాసింది అప్పుడే. సో ఏమని రాస్తారు? ఇదిగో దొంగవలే ఆయన వస్తాడు.
యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత యూదులు ఆ శిష్యులు బతికే ఉన్నప్పుడే కదా ఇది రాసింది. ప్రాబ్లం ఒక 10 years అయిండొచ్చు అండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రాశారు. కానీ ఇది ప్రింటింగ్ అయి మన చేతికి వచ్చే లోపల మన ఒక 300 సంవత్సరాలు అయింది. దానికన్నా ముందు మీకు తెలుసు లేదో ఈ బైబిల్ ని రోమన్ క్యాథలిక్స్ మొత్తం ఎవరిని కానీ చదవనీయకుండా పీటర్ ఆ పెద్ద బైబిల్ ఒకటి పెద్ద ఇది ఉండేదంట బైబిల్ ప్రియులరా. దాన్ని చైన్లతో కట్టేవారంట. చైన్లతో కట్టేసి ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి ఎవరిని చదివించేవారు కాదంట ప్రియులరా. చదివితే దాని రహస్యాలు తెలుస్తాయని చెప్పేసి ఎవరిని చదివించేవారు కాదు. అందుకే మీరు చూడండి రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో ప్రియులరా విగ్రహాలు పెట్టి విగ్రహాలు ఆరాధన చేస్తారు. మనకి ఎంత క్లియర్ గా బైబిల్ రాయబడ్డది. ఏ విగ్రహమో చేసుకోకూడదు, దానికి నమస్కారమో చేయకూడదు, దానికి సాగిల పడి నమస్కారం చేయకూడదు. వాళ్ళు చూశారా రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికి విగ్రహాలు పెడతారు. రెండవది మీకు ఎంతమందికి తెలుసో లేదో రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఒక పూజ దండ ఉంటదండి. ఒక్కొక్క పూసలు పట్టుకొని వాళ్ళు ప్రేయర్ చేయాలి. ఏంటి ఆ ప్రార్థన? పరలోకం ఉందన మా తండ్రి 100 ఉంటాయండి. అప్పుడు యేసు ప్రభు పేతురు చేపలు పట్టినప్పుడు 138 చేపలు పడ్డాయంట. సో వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ ఆ దండ, దాన్ని రోజరీ అంటారు, దానికి 138 పూసలు పెట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క పూసలు ఇట్లా పట్టుకొని పరలోకం ఉందని మా తండ్రి అట్లా ఒక ఏదో ఒక రిపీటెడ్ గా ఒక మీనింగ్ లేకుండా ఒక పూస, రెండో పూస, మూడో పూస అంటే ఇవన్నీ వాక్యం ప్రకారం కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది వినోద్, అది ఏంటంటే డోంట్ రిపీట్ సేమ్ థింగ్. చెప్పిందే చెప్పకండి ప్రార్థన చేసేటప్పుడు. కదా ప్రియులరా? మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులరా, బైబిల్ ప్రకారము ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని భార్యతో పిల్లలతో ఉంటూ అలాంటి వాళ్ళే సేవ చెయ్యాలి. బ్యాచిలర్స్ సేవ చెయ్యకూడదు. భార్య పిల్లలు భర్త ఒక ఫ్యామిలీగా ఉండి వాళ్ళకి తెలవాల ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటో, ఇంట్లో భార్య భర్తల గొడవ ఏంటో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలా, పిల్లల ప్రాబ్లం ఏంటో వీళ్ళకి తెలవాలా. అప్పుడు వాళ్ళ ఇతరులకు చెప్పగలుగుతారు. నేను గోవా దగ్గర ఒక కార్వార్ అనే ఒక ప్లేస్ లో ఉండే. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి చర్చ్ ఫాదర్ దగ్గర, ఫాదర్ మై వైఫ్ ఈస్ ప్రాబ్లం క్రియేటింగ్ ప్రాబ్లం అండ్ హస్బెండ్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లం అంటే ఐ డోంట్ నో వాట్ టు టెల్ అంటున్నాడు అండి. ఎందుకంటే పిల్లల ఆయన భార్య భర్త పిల్లల ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా ప్రియుల ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో దేవుని వాక్యం ప్రకారం చాలా విషయాలు కరెక్ట్ ఉండవచ్చు. కాబట్టి మనము వాటిని మనం ఫాలో కావు, వాటి ప్రకారం మనం అసలు ఏమి చేయకూడదు. అంతే కదా ప్రియులరా? దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం చదవాలా, అది దాని ప్రకారం మనం జీవించాలా. అయినంత వరకు తెలవని వాళ్ళకు మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అంతే కదమ్మా? రైట్. మూడవది యేసుక్రీస్తు ఇంకొక మాట అన్నాడు ప్రియులరా. లూకా సువార్త 8వ అధ్యాయం తీసుకు మనం దేవుని వాక్యం ఉన్నట్టు ప్రకటించాలా ప్రియులరా. మనం ఏది కానీ మనం దాచిపెట్టకూడదు, ఏది కానీ మనం ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు, ఏది తీసివేయకూడదు. ఉన్నది ఉన్నట్టు మనం చెప్పినప్పుడు దేవుని దీవెనలు మన మీదకి ఉంటాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 19వ వచనం అందరు చూడండి ప్రియులరా. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని వాక్యమును విని దాని చొప్పున ధరించు వారందరూ మరీ ఇంకా ధన్యులంట, ఇంకా ఎక్కువ ధన్యులంట. 8వ అధ్యాయం 19 నేను చదువుతానండి, దయచేసి మనం చూసుకున్నాం. ఏమని ఉందంటే ప్రియులరా, ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎందుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు కొంతమంది నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలుచున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యమును విని దాని ప్రకారం జరిగించువారు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో. ఇక్కడ ధన్యుడనే మాట లేదు,
ఇక్కడ ధన్యుడు అనే మాట లేదు, కానీ ఆల్మోస్ట్ అదే మాట ఇక్కడ కొద్దిగా రిపీట్ చేయబడింది. యేసుక్రీస్తు చాలాసార్లు ప్రకటిస్తూ వాక్యం చెప్తున్నప్పుడు ప్రియులరా ఆయన తల్లి, ఆయన సహోదరి, ఆయన సిస్టర్స్ అంతా వచ్చేవారంట. లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి ఒక రహస్యాన్ని నేను మీకు చెప్తానండి. 8:1 అందరూ చూడండి ప్రియులరా, చాలా ఇంట్రెస్టింగ్. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలో వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. ప్రియులారా, ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు వినోది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో లేకుంటే ఎన్ని పట్టణాలు ఉన్నాయో మాక్సిమం ఆ 3.5 సంవత్సరాలలో అరలలో పెద్ద వ్యాన్స్ లేవు, బస్సులు లేవు. ప్రియులారా, ఎలా పోయాడంట పని మీద? నడుచుకుంటూ. రాయలమ్మా, నడుచుకుంటూ పోయాడంట. ఎంత చక్కగా ఉంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ సంచరించుచు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఎప్పుడు ఉండేవారంట? కొట్టి 12 మంది శిష్యులేనా? నో, 4 స్త్రీలు ఉండేవారంటండి. ఎవరయ్యా ఈ 4 స్త్రీ అంటే? మగ్దలేని మరియా. దయ్యంలో పట్టినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఆమెకు ఆ దయ్యాలు విడిపించాడు. అప్పటి నుంచి ఆమె యేసు ప్రభువును వెంబడిస్తుంది. ఏ రోజు ఆ యొక్క ఆస్థానంలో గృహ నిర్వాహకుడు అంటే ప్రియులరా, ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఆయన భార్య. ఇంకొక ఆమె సూజన్న, ఇంకొక లేడీ. ఈ 4 యేసు ప్రభు శిష్యులతో పాటు ఈ 4 ఉన్నారంట. సో ఈ ఫిగర్, ఈ 12 మంది ప్లస్ ఈ 4 లేడీస్, వాళ్ళు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వీళ్ళంతా వెళ్ళేవారంట. చాలా సీక్రెట్ ప్లేసెస్ లో యేసు ప్రభు 3 మాత్రమే తీసుకెళ్లేవాడు. ఎవరు ఆ 3? ఆకాష్, పేతురు, యోహాను, యాకోబు. కానీ 12 మంది శిష్యులను, ఈ లేడీస్ ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవాడు. ఎందుకు 12 మంది అంటే ప్రియురా, యూదా చేతిలో కానుక సంచి ఉండేదంట. ఏదైనా గ్రామానికి వెళ్ళి ఎవరన్నా కానుకిస్తే యూదా ఆ కానుక సంచి దాంట్లో పెట్టుకొని వీళ్ళు సేవకు దాన్ని వాడుకునేవారు. సో ప్రియులు ఎంత చక్కగా రాయబడ్డది కదా ఈ వాక్యం. ఇక్కడ ఏమని రాయబడ్డదంట ప్రియులరా? 12 మంది శిష్యులు, 4 స్త్రీలు వాళ్ళకున్న ఆస్తితో ఏం చేశారంట? యేసు ప్రభు శిష్యులకు ఉపచారము చేయుచుండిరి. వాళ్ళకున్న ఆస్తితో, వాళ్ళకున్న ప్రాపర్టీతో ప్రతి నెలనో లేకుంటే ప్రతి వారమో యేసు ప్రభుకు ఆ 12 మంది శిష్యులకు రాయనమ్మా వాళ్ళకున్న ఆ యొక్క ఆస్తిలో కానుకలు ఇచ్చుకుంటూ దేవుని సేవకు వాళ్ళు పరిచర్యకు సపోర్టింగ్ చేశాడంట. ఇదంతా మనందరికీ ప్రియులరా ఒక లెసన్ అనుకుందాం కదా. మనకున్న దాంట్లో మనం దేవుని సేవకు ఇచ్చి దేవుని సేవకు మనం సపోర్టింగ్ చేయాలి. యేసుక్రీస్తు చేశాడు. ఈ యొక్క స్త్రీలు వాళ్ళకున్న దాంట్లో దేవుడు యేసు ప్రభుకు శిష్యులకు సేవ చేశారు. అందుకే వాళ్ళు గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించగలిగారు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగారు. సో ఆ సువార్తను ప్రకటిస్తూ ఒక గ్రామంకి వెళ్ళిన వెంటనే ఆ గుంపులో కొంతమంది వచ్చి, అయ్యా మీ మమ్మీ నీ కొరకు వెయిట్ చేస్తుంది, మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ అంతా నీ కొరకు వచ్చారంటే అప్పుడు యేసు ప్రభు అంటారు, ఎవరయ్యా నా సిస్టరు, ఎవరయ్యా నా బ్రదరు, ఎవరయ్యా నా మదరు అంటే నాకు రిలేటివ్స్ ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యము? దేవుని వాక్యము విని అందు చొప్పున జరిగించువారే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లియు. అందరం హల్లెలూయా చెప్తామా? అర్థమైంది కదా. చుట్టాలు, బంధువులు ముఖ్యం కాదు. ఇక్కడ ఎవరు ముఖ్యమంట? దేవుని వాక్యం జరిగించువారే ప్రియులారా.
ఇప్పుడు నా కొడుకున్నాడు, మా బాబు సన్ని ఉన్నాడు, మా ప్రిన్సి ఉన్నది. ఓకే ప్రియులరా, వీళ్ళు వీళ్ళు మీరు ఎప్పుడన్నా వీళ్ళు మినిస్ట్రీలో లేకపోతే సేవలో ఇన్వాల్వ్ అవ్వడం మీరు ఎప్పుడన్నా చూశారా? మాట అంటున్నాను, నా రిలేటివ్ కాబట్టి వీళ్ళు సేవ అట్లా లేదు. చాలా మంది భక్త సింగ్ గారు ఎంత గొప్ప చేశారు, వాళ్ళ కొడుకు సేవకు వచ్చారా? ఆయన చేస్తున్నారు అంటే పాస్టర్ అయిన వెంటనే లేకుంటే దేవుని సేవకు అయిన మాత్రాన మన పిల్లలు పాల్గొనంతే ఇది ఉండాలని అందరికీ ఉండదు. ఉంటుందా పిల్లలు? మా సన్నికి మొదటి నుంచి కానీ ఆయన పెద్దగా పాస్టర్గా సేవలు చేసి చదువుకొని నేను చదివిన తర్వాత నేను సేవలో సపోర్టింగ్ ఉంటాను అంటాడు. సో ఉద్యోగం చేసుకుంటూ మనం సపోర్ట్ చేయొచ్చు. మా ప్రిన్సి గారు అంటే నేను ఉద్యోగం చేసుకుంటూ నేను నా సేవలో నేను ఇన్వాల్వ్ అవుతాను. సో సేమ్ థింగ్ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నా తల్లి ఎవరయ్యా? నా తల్లి ఎవరు? మా బ్రదరు ఎవరు? నా సిస్టరు ఎవరు? ఇక్కడ ముఖ్యమో మేఘన ముఖ్యమా లేకుంటే పరిమళ ముఖ్యమా, వీళ్ళు ముఖ్యమా? సో యేసుప్రభు అంటాడు, మా మమ్మీ మా సిస్టర్ మా వైఫ్ కాదు, దేవుని వాక్యం విని దాని చొప్పున వాళ్లే అత్యంత దేవునికి ఇష్టమైన వారు. అర్థమైంది కదా? అంటే దేవుని రాజ్యంలో, దేవుడి సన్నిధిలో, దేవుడి దృష్టిలో ఎలాంటి పక్షపాతమో లేదు, ఎలాంటి భేదమో. లాస్ట్ ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. దయచేసి తీసుకుందామండి ఆ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ఇంకొక మాట అంటాడు, ధన్యుడు అనే మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం అండి, 16, 17. యోహాను సువార్త 13వ అధ్యాయము 16, 17. పదమూడో అధ్యాయంలో 16, 17. నేను మీకు చేసిన ప్రకారము 15 నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసింది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినలా మీరు ఎలా అవుతారు? మీరు ధన్యులవుతారు. అంతేనా? 17వ వచనం, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని మీరు చేసినలా మీరు ఏమవుతారు? ధన్యులు. ప్రియులరా, లాస్ట్ అండ్ ఫైనల్ గా యేసు ప్రభు చెప్పిన మాటలు ఇది ఒక ధన్యత. ఏంటబ్బా మీకు అది తెలుసు కానీ మీరు చేసినట్లయితే మీరు ధన్యులు అవుతారు. ఏంటది? యేసు ప్రభు దానికన్నా ముందు 12 మంది శిష్యుల కాళ్ళు కడిగాడు. రాయడం కాళ్ళు కడిగి టవల్తో తుడిచాడంట ఆకాష్. 12 మంది శిష్యులతో. వీళ్ళందరూ చూసారు, కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంట్రా బాబు యేసుక్రీస్తు మా కాళ్ళు కడగడం ఏంటి కదా ప్రియులరా? అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీకు ఇవి తెలుసు కానీ మీరు చెయ్యరు కదా సిస్టర్ గారు. మీకు ఇవి తెలుసు, ఇది నేను అంటున్నానండి ఈ మాట. మీకు ఇది తెలుసు కానీ మీరు చెయ్యరు. మీకు తెలిసినవి మీరు చేసినట్లయితే మీరు శిష్యుల కాళ్ళు గడగడం ఏంటి అంటారా ప్రియులరా? రేపు పరలోక రాజ్యంలో ఇలా తగ్గించుకున్న వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారని అర్థమే. మనము అందరు కాళ్ళు గడుపుకుంటూ పోవడం అది మేబీ నేను కొన్ని బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని చర్చెస్ ఉంటాయి వినోద్, ఇయర్లీ ఒకసారి వాళ్ళందరూ ఏం చేసేవారంటే అండ్ ఒకళ్ళ కాలు ఒకళ్ళు గడుపుకొని ఆ రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని అందరూ వంటలు చేసుకుని వచ్చి అందరు తినేవాళ్ళు. షేర్ ఆడ పెట్టేస్తారు, ఎవరికి ఏం కావాలో స్పాట్ లంచ్ ఏదో అంటారు కదా, ఆ పాట్ లంచ్ ఏదో. సో ఆ రోజు అందరు తినేవారు. అందరు కాళ్ళు లేడీస్ కాళ్ళు కడిగేవారు, జెంట్స్ కడిగేవారు. ప్రతి సంవత్సరం ఆ చర్చ్ చాలా మంది వస్తారండి. చాలా అంబలికి ఉండేవారు. నేను ఒకసారి 2 సార్లు వెళ్ళాను ఆ చర్చ్కి. దాని తర్వాత నేను రెగ్యులర్ గా వెళ్దాం అనుకుంటే నేను అప్పుడు సెకండరీ బయటకు వచ్చేసాను.
సో ప్రియులరా, యేసుక్రీస్తు శిష్యుల కాలం కడిగిన విషయము శిష్యులతో అంటాడు, మీకు ఈ విషయం తెలుసు కానీ మీరు చేయట్లేదు. నేను చెప్పేది ఏంటి, మీకు తెలిసిన విషయం మీరు ఏం చేయాలి, ఇప్పుడు చేయండి. అప్పుడు మీరేమవుతారు కదా, మీరు తండ్రిలో అవుతారు. మనము సేవ చేయడము, ఎవరికైనా బాగాలేకున్నా, ఎవరికైనా ఎక్కడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం సేవ చేయాలంటాం. దేవుని సన్నిధిలో మనం దేవుని దాసులం అంటారు. దేవుడు మనకేమని పేరు పెట్టాడు, దేవుని యజమానులు కాదు. మనం ఎవరు పట్ట దేవుని, అంతే కదా పీటర్. ఎవరన్నా బైబిల్లో యజమానుడు ఉందా? మనందరం దాసులమే. ఏదైనా ఫంక్షన్ జరిగింది, ఏమైనా ఫుడ్ పెడుతున్నాము, అందరం దాసులు మాత్రం పని చేయాలి. చేయాలి కదా. అందరూ వడ్డీయడం కాదు, మీకు 2-3 వడ్డిస్తారు. అందరు తగ్గిన వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది కదా, ప్లేట్స్ ఎత్తాలా, గ్లాసులు ఎత్తాలా, గిన్నెలు కడగాలా, అంతా క్లీన్ చేయాలా. ఇది ఎవరు సంఘము? మనదా? సైనికుల సంఘమా? మన సంఘం అన్నప్పుడు అందరు ఇన్వాల్వ్ కావాలా కదా ప్రియుల. లేదా ఆ సాంగ్ బుక్ అడుగుతుంది ఒకసారి, ఆ సాంగ్ బుక్ ఒకసారి బట్టి. నేను ప్రియులరా మొన్న ఈ సాంగ్ బుక్ గురించి నేను అందరికీ ఒక మెసేజ్ పంపించాను కదా ప్రియులరా. ఈ సాంగ్ బుక్ మనకు అందించి ఒక 30-20 మిగిలిన అంతే అండి. సో ఈ సాంగ్ బుక్ మనము సెలెక్ట్ చేశాము. దీంట్లో ఇంగ్లీష్, బ్రదర్, తెలుగు అండ్ హిందీ పాటలు ఉన్నాయి. సో ప్రాబ్లీ ఒక 50 ఆర్డర్ చేశాము. ప్రాబ్లీ రేపో ఎల్లుండో మండే వస్తాయని చెప్పాను. సో నేను మొన్న ఒకరికి పంపించి, నేను అందరికి పంపించాను. నాకు తెలిసి నేను దాకా ఒక మాట పెట్టాను, ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేయండి. దీని వెల ఎంత? హార్డ్లీ 7,000 రూపీస్. 7,000 నేను ఇవ్వడము పెద్ద ఇష్యూ కాదు. కానీ సంఘస్థలో ప్రతి ఒక్కరి నుండి ఏం చేస్తున్నారు, మన ఇన్వాల్వ్మెంట్ వద్దా, మన కాంట్రిబ్యూషన్ వద్దా, పాస్టర్ ఒక్కడే చేయాలా, ఉన్న అవసరతలు మేము చెప్పకూడదా? మీకు చెప్తే ఒక్కడన్నా రెస్పాన్స్ ఇచ్చారా? 7,000 పెద్ద పెద్ద బాటనా? కానీ మన కాంట్రిబ్యూషన్ ఎక్కడా? స్నాక్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నామా? ఇది ఒక్కళ్ళు చేసే పని కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి. 7,000 రూపాయలు పెద్ద ఇష్యూ కానే కాదు. కానీ ఎవరైనా రెస్పాన్స్ అయ్యారా? ఇది నా సంఘం కాదు కదా, మన అందరి సంఘంగా 100 రూపాయలు ఏమైనా పెద్ద ఇష్యూవా? కానీ ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్, మన కాంట్రిబ్యూషన్ ఏది? ఒక్కళ్ళు చేసేది నేను ఒక ఫ్యామిలీ ఇస్తే సరిపోతుందా ప్రియులరా? రేపు చనిపోయే వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సంఘంలో ఏమైనా అవసరం ఉంటే అందరు ముందుకు రావాలి. ఒకళ్ళు ఆయన ఇస్తున్నాడులే నాకు ఎందుకు లేని మనం కూర్చుంటా. 7,000 పెద్ద మాటనా? ఆ పెద్ద ఇష్యూ కానే కాదు ప్రియులరా. నా పాయింట్ ఏంటంటే అందరు ఇన్వాల్వ్ కావాలా. బ్రదర్, నేను ఒక 2 బుక్స్, ఒక బుక్ ఇచ్చినా చాలు. సంఘం గురించి కదా ప్రియులరా, ఇది సంఘం కదా. అందరూ చేయి ముందు పెట్టినప్పుడు సంఘం ఏమవుతుందంట, ఎదుగుతుందండి. అంతే కదమ్మా. ఒక 50 కాపీస్ చెప్పాం, చాలా చక్కగా పాఠాలు ఉంటాయి. మనకి చినిగిపోయిన అన్ని బుక్స్ అని చినిగిపోయి కొంతమందికి ఇచ్చేసినాం. ఒక 60-70 ఉంటే ఇప్పుడు ఒక 20 ఉన్నాయండి. సో అందుకే నేనేం చేశానంటే, నేను ఓఎం బుక్ వెళ్ళి అన్ని చూసిన ఒక 4-5 బుక్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, రేపు మనం తీసినా కానీ కొద్దిగా చినిగదని చెప్పి నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మన చర్చలందరికీ నేను పంపించాను. బ్రదర్, ఈ కింద మన బుక్స్ చినిగిపోయినాయి, మేమందరం అందుకే మన సంఘానికి 50 బుక్స్ మనం పొందాము. వీళ్ళు ఎవరినో కాంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందని ఒక విషయం పంపించాను. నేను కనీసం మన ఫాదర్స్లో అందరికీ పంపించాను. నా బాధ ఏంటంటే, ఏంటి మనం ఇన్ని సంవత్సరాలు ఏంటి మన కాంట్రిబ్యూషన్? ఆదివారం కింద కాంతిస్తే సరిపోతుందా? మన ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా. సో ఫ్యూచర్ లో అట్లా కాకుండా సంఘంలో పాస్టర్గా నేను నా సంఘంలో అవసరతలు ఉన్నాయి లేవా? మన కార్పెట్లు కనీసం 20 సంవత్సరాలండి. ఈ కార్పెట్స్ స్మెల్ వస్తున్నాయి. 2-3 సార్లు ఉతికిచ్చాము. చీరలు బాగా అయిపోయినాయి. 2-3 సార్లు చీరలు ఇరిగిపోయినాయి. అలెగ్జాండర్ బ్రదర్ ఒకసారి పడిపోయాడు,
నేను ఒకసారి పడిపోయినా, మా సన్ని పడిపోయిండు, ఆ చీరలన్నీ పాత అని చెప్పాను బ్రదర్ తీసుకున్నానంటే ఒక్క ఫ్యామిలీ ఇచ్చారు అంతే, ఆ ఒక బ్రదర్ ఇచ్చారు. తక్కిన వాళ్ళంతా అసలు కేర్గా చేయలేదు. అంటే ఎవరి గురించి ఇది? నా ఒక్కడి గురించా? మనందరం ఇన్వాల్వ్ కావట్లేదా? ఒక్కళ్ళు ఇస్తే సరిపోద్దా? తక్కిన వాళ్ళంతా ఏం నేర్చుకుంటున్నాం మనము? నేను చాలా రోజుల తర్వాత ఆవేదనతో చెప్తున్నాను ప్రియులారా, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నేనేం చేయలేను. కానీ అందరూ ఈ వాక్యం మనసులో పెట్టుకోండి. ఇది ఒక్కడ పని కాదు, ఇది నేను ఒక్కంది కాదు. ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనం అంతా లేనోడం అంతా ఏం కాదు కదా. మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది నా యొక్క కోరిక, నా ఆశ ప్రియులారా. రేపు ఒకవేళ మనం చర్చ్ కడుతున్నామని బై ఛాన్స్ ఒక ల్యాండ్ దొరికింది బై ఛాన్స్ అని పెట్టాను అనుకోండి, చూడండి లెక్క నాతో మాట్లాడాలని మాట్లాడారు. కొంతమంది మొక్కలు అప్పుడే నా మీద ఒకంగా కోపంగా చూస్తున్నారు, నువ్వు ఇక్కడికి పంపుతావా మాకని. మరి నేను మీ పాస్టర్ ఉండి ఏం లాభం? వదిలేసుకోండి, మరి నన్ను వదిలేసుకోండి. సంఘంలో ఉండే అవసరతలు మేము చెప్పకూడదా అండి మీకు? ఎవరు చెప్పాలా? అన్నిలకు పోయి చెప్పాలా? వేరేటోళ్ళకి పోయి చెప్పాలా? వాళ్ళు ఎందుకు ఇస్తారు? స్నాక్స్ మాట అంటున్నారు, ప్రతి వారం ఒక్కళ్ళే ఇస్తున్నారు. మనకు వద్దా? మనం తినట్లేదా? మన ఇన్వాల్వ్మెంట్ వద్దా? బ్రదర్ ఈ వారం మాది, బ్రదర్ ఈ వారం మేము ఇస్తాము. ఆ ఒక్కడు ఇచ్చేది మానుకున్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? మాట అంటున్నారు. ఎవరు అంటుండే 100 మంది 10 మంది ఇస్తే దాంట్లో ఒక్కడు మానుకున్నాక 9 మంది ఇస్తారు కదా. అదే ఒక్కడే ఇచ్చుకుంటూ పోయి ఆయన మానుకున్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? టోటల్ గా స్టాప్ కాదా పీటర్? మనకు లేదని కాదు ప్రియులరా, ఇక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, మనంగా ఇన్వాల్వ్ కావాలా. బ్రదర్ ఇది నా సంఘము, ఇదిగోండి ఈ వారం మేమిస్తాము, ఈ వారం మేమిస్తాము, ఈ వారం మేమిస్తాము, అక్కడ నెలకు ఒకసారి మేమిస్తాము. సండే థర్స్డే స్నాక్స్ అందరూ మనం అక్కడ తినట్లు అందరం తింటున్నాం కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. రేపు సంఘం కట్టేటప్పుడు మనకు తోచిందంత, మనకు అయినంత వరకు, మనకు లేదా ఒకసారి ఆలోచించుకుందాం ప్రియులారా. సో దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తు పెట్టుకుందాము. ఇది ఒక్కడితో సంఘం కట్టబడేది కాదు, ఇది క్రీస్తు శరీరం. శరీరంలో ఒక అవయవమే ఉంటుందా? చాలా అవయవాలు ఉంటాయి ప్రియులారా. ప్రతి అవయవం ఏదో పని చేస్తుంది కదా. నాకేం సంబంధం, ఏదో చర్చకు వస్తున్నామో పోతున్నాం అన్నట్టుగా ఉంటే ఎంత ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. నేను చాలా సంవత్సరాల తర్వాత పెట్టాను ఆ బుక్స్ గురించి. మొన్న ఒక్కడుగా రెస్పాన్స్ ఇవ్వలేదు, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు పెట్టినరా బాబు, ఊరికే బుద్ధి లేకుండా. రేపు మొన్న మేము హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు 1,80,000 అయింది. దాంట్లో 7,000 మేము పెట్టలేమా? అయితే ప్రియులారా, కానీ మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ అని చెప్పి అందరూ ఇన్వాల్వ్ కావాలన్నట్టుగా నేను పెట్టాను. సో నాకు బాధ అనిపించింది. ఫ్యూచర్ అలా చేయొద్దు. రేపు ఏమైనా ఏమైనా సంఘం కాపరిగా మేము ఏమైనా చెప్తే అందరు ఇన్వాల్వ్ కాండి ప్రియులారా. అందరూ ఒక చేయండి. మా సొంతంగా నేను అడగట్లేదు, సంఘం గురించి మనం అడుగుతున్నాం అంతే కదా. సంఘం గురించి అడుగుతున్నాం. మనం ఏం చేసినా దేవుని సేవలో అందరి ఇన్వాల్వ్మెంట్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం చూశాం కదా, ఆ స్త్రీలు వాళ్ళందరూ యేసు ప్రభుకు శిష్యులకు వాళ్ళంతా వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు. మనం ఏదో పెద్ద ధనవంతులం అని కాదు ప్రియులారా. నేను అక్కడికి క్లియర్ గా మెన్షన్ చేసిన 150 రూపాయలు ఒక బుక్, ఒక 50 బుక్స్ అంటే 7,500 అయితే ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేయండి అన్నమాట నేను చెప్పాను. సో కాబట్టి నాకు కొద్ది బాధ అనిపించింది. అందుకే నేను ఈ రోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఫ్యూచర్ లో అయినంత వరకు సంఘంలో ఏమైనా అవసరాలు ఉంటే నేను మీకు కవర్ అవుతాం. ఎందుకంటే మీరంతా మనందరం ఒక సంఘస్థలం కాబట్టి ఒక పాస్టర్ గా నా డ్యూటీ కదా దేవగాను, నా డ్యూటీ నేను చెప్పాలమ్మా మన అవసరాలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఆ బుక్స్ ఎంత ఘోరంగా చినిగిపోయాయి. ఆ బుక్స్ అన్ని చినిగిపోయి కొన్ని చినిగిపోయినాయని వెనకబెట్టి మాక్సిమం 20 బుక్స్ ఉన్నాయండి. సో అందుకని మేమేం చేసినామంటే ఈ బుక్ కొద్దిగా బాగుంటుంది, బైండింగ్ బాగుంటుంది. ఎంత పిల్లలు పట్టుకొని చింపిన కానీ తిరిగేది అంత స్ట్రాంగ్ ఉంది. అందుకని నేను ఇది సెలెక్ట్ చేశాను. ఎనీవరండి ఇప్పుడు దీని గురించి అయితే నేను పే చేశాను నా సొంత పైసలు. సో కాబట్టి ఫ్యూచర్లో అలా ఎవరు చేయకుండా
చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ యొక్క వాక్యాన్ని ప్రియులరా, ఒక సంఘ కాపరిగా దేవుడు తన వాక్యాన్ని నా ద్వారా మనందరికి ప్రకటించాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం ప్రియులరా. ఇది ఒక్కళ్ళ సంఘం కాదు. ఏదో నేను పైసలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తానని అనుకోకూడదు. మనం ప్రియులరా, మనం దేవుని సేవకు ఇస్తున్నాం. నాకు ఇవ్వట్లేదు ఎవరు ప్రియులరా. మనందరం కలిసి దేవుని సేవ చేస్తున్నాం. కాబట్టి మనం తగ్గించుకొని, తెలవనప్పుడు సేవకులు చెప్పినప్పుడు మనం తగ్గించుకొని నేర్చుకోవాలి. రేపు దేవుని చిత్తమై దేవుడు మనకు మంచి స్థలం ఇచ్చింది అనుకోండి, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆయనే కట్టుకుంటాడులే, మాకేం సంబంధం అని ఎప్పుడు అనుకోకూడదు. అట్లంటే మనము సంఘంలో మనం ఒక భాగము అని కాదని అర్థం. అక్కడ మనం గెస్టులం కాదు, ఏదో వచ్చిపోవడం, ఏదో ముఖం చూపించిపోవడం కాదు ప్రియులరా. మనందరం సంఘస్థలం, శరీరంలో మనందరం అవయవలం. ఒకసారి మనం చదివిన ఈ వాక్యాలు మనం ధన్యులం కావాలంటే ప్రియులరా, ఒకటి దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిపించాలి. అప్పుడే మనం ధన్యులం. ఈ 10 ధన్యతలు కానీ దాంట్లో మిక్స్ అయిపోతాయి. దాని తర్వాత యేసుక్రీస్తు అంటాడు, నేను కాళ్ళు గడిగినట్టు మీరు కనుక మీకు తెలుసు, అయినా కానీ మీరు చేయట్లేదు. ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు గడగండి, మీకు తెలిసింది మీరు చెయ్యండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు అన్నాడు. కాలం సమీపించినది కనుక ఈ వాక్యం విని దాన్ని చదివి దాన్ని శుభ్రం జరిగించువాడు ధన్యులు. ప్రకటన 1:3. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ప్రియులరా భూమిని స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించు. కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరం పొందురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ప్రజలు మీ మీద నిందించి హింసించి లేని మాటలలో పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించుడి, పరలోక రాజ్యంలో మీ బహుమానం అధికమగును. 10వది, తోమా నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వారే ధన్యులు. పరిశుద్ధుడా, ఈరోజు ఆయన నీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన ఈ సత్యాలు మా జీవితకాలం అంతా మేము ప్రభువా మర్చిపోకుండా అయినంత వరకు మేము ధన్యులుగా ఉండాలి. ప్రభువా సాయం చేయండి. ప్రభువా మీ రాజ్యంలో చేరాలంటే మేము ఈ భూమి మీద మా పనులు మేము చేయాలి, మేము తగ్గించుకోవాలి, హంబులుగా ఉండాలా, ఈ వాక్యం నేర్చుకోవాలి, సంఘంలో సంఘ కాపరి మాట వినాలా. అయినంత వరకు ప్రభువా మేము ఆయన మా